ఇంకొక ముఖ్య విషయం, మీరు ఈ లెంటులో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో క్యాలిక్యులేట్ చేసుకోండి. అవసరమైతే క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఉదాహరణకి మీరు వారంలో ఒకరోజు ఉపవాసం ఉన్నారు, దాదాపు 5 నుంచి 6 వారాల కాలం ఇది. 5 నుంచి 6 వారాల్లో అటు గుడ్ ఫ్రైడే, ఇటు విభూతి బుధవారం 2 రోజులు క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకొక 5 వారాల్లో 5 రోజులు మీరు ఉపవాసం ఉన్నా కూడా మినిమం 7-8 రోజులు ఉపవాసం ఉంటారు మీరు దాదాపుగా. ఈ 7-8 రోజుల ఉపవాసంలో మిగిలిన డబ్బంతా ఏదైతే ఉందో దాన్ని దేవాలయానికి కానీ పేదలకు కానీ ఏదో ఒక విధంగా మీరు దాన్ని దానం చేసి తీరాలి. ఉదాహరణకి మీరు ఆ రోజు ఉపవాసం ద్వారా మీరు ఒక 500-1000 రూపాయలు మిగిలించారనుకోండి, ఆ 1000 రూపాయలు అది దేవునిదే. అది దేవునిది అని అంటే ఏదో చర్చ్ కన్నా ఇవ్వండి, పేదలకన్నా ఇవ్వండి. ఆ డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటే, మీరు ఉపవాసం చేయడం ద్వారా మిగిలిన డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటే ఆ ఉపవాస ఫలాన్ని మీరు పొందలేరు. ఆ మాటను మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ లెంట్లో ఈ సీజన్ అంతా కూడా మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకుందాం, అలాగే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల గురించి లోతుగా ధ్యానిద్దాము. ఈ అంశాలన్నింటినీ మీరు నా ఛానల్ ద్వారా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తద్వారా మీరు ఈ అప్డేట్స్ అన్నీ పొందుతూ ఉంటారు. ఇంకా నేను కూడా మిమ్మల్ని తొందరగా రీచ్ అవ్వడానికి వీలవుతుంది.